హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాం. సో ఇంతకుముందు వీడియో కనుక చూడకపోతే చూడండి. మనం అయితే రేవా నుంచి వారణాసికి అయితే వచ్చినాం. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 3:20 అయితే అవుతుంది. అట్లా కాశీని అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకేం తిండి కూడా తినలే నేను. సో 12కి అయితే వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న. బండి అయితే ఇక్కడ అయితే పార్కింగ్ అయితే వేసేసిన. పార్కింగ్ అయితే ఉంది. సో మీకు తర్వాత అయితే చూపిస్తాం మనం ఎక్కడ ఉంటున్నాం ఏందన్నది. సో నేనైతే ఇప్పుడైతే బండి అయితే ఏం తీసుకెళ్ళట్లే, బై వాకే తిరుగుదామని అయితే వెళ్తున్నా. స్టే నుంచి బయటికి రాగానే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి తిన్నీకి. చాలానే ఉన్నాయి మన స్టే నుంచి బయటకి అయితే రాగానే ఆప్షన్స్. సో ఆకలి అయితే ఫస్ట్ అయితే వెళ్ళేమని తిందాం. హాయ్. సో ఆల్రెడీ ఇక్కడ అయితే హోలీ అయితే ఆడుతున్నాం. సో మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడాలంటే ఇట్లా ఉంది, అందరు మన్నే చూస్తుండ్రు. చూడండి ఒకసారి ఎట్లుందో. శ్రీ దుర్గ మాతా మందిర్ అంట. ఒకసారి వ్యూ అయితే చూడండి ఇడికెళ్ళి ఎట్లుందో. రూమ్ కా నుంచి ఆశీ ఘాట్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 minutes అయితే ఉంటుంది. మనం ఫస్ట్ అయితే ఆశీ ఘాట్కి వెళ్దాం. ఆశీ ఘాట్ నుంచి దశేశ్వమేధ్ ఘాట్కి అయితే వెళ్దాం. గంగా హారతి అయితే అక్కడ ఫేమస్ కదా. సో వెళ్ళేదారులు ఏమైనా కనబడితే తిందాం ఫస్ట్. సో హోలీ అయితే ఆడుతున్నాం అప్పుడే కాశీలో. రేపు హోలీ 3rd March 2025 డేట్. వెళ్ళి మనం అయితే ఆశీ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే గంగా హారతి అయితే జరుగుతుంది మార్నింగ్. అయితే ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా వస్తారు కాశీ గురించి. సో టైం అయితే కరెక్ట్గా 4 కానీ అయితే వస్తుంది. కాశీలో అయితే మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం అయితే కేదార్ ఘాట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఘాట్స్కి అయితే ఒక హిస్టరీ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. సార్ అయితే వ్యూ అయితే చూడండి ఇడికెళ్ళి ఎట్లుందో. సో ఇక్కడ కూర్చొని మ్యాగీ అయితే తింటున్నాం. పొద్దున ఎప్పుడో మనం పూరి తిన్నాం 10 o'clockకి. అప్పటి నుంచి అయితే ఏం తినలేదు. సో ఇప్పుడైతే మ్యాగీ అయితే తింటున్నాయి ఘాట్లో. ఇప్పుడే మ్యాగీ అయితే తిన్నాం అయితే అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. సో మీరు కూడా ఎవరైనా డెఫినెట్గా ఇటు కాశీకి వచ్చి ఘాట్స్ పైన మ్యాగీని అయితే ట్రై చేయండి. సో మ్యాగీ తినేసి ఒక చాయ్ అయితే తాగుతున్నాం. చాయ్ తాగేసి ఇక మనం దశేశ్వమేధ్ ఘాట్ సైడ్ అయితే వాకింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మ్యాగీ అయితే తిన్నాం. ఇక్కడ ఫోన్పే కూడా పని అయితే చేసింది. నేనైతే క్యాష్ తెచ్చుకున్నాను ఎమర్జెన్సీకి, బట్ క్యూఆర్ అయితే ఉంది ఇక్కడ. సో కాస్ట్ అయితే 80 rupees పడ్డది. మ్యాగీ 50 rupees, వాటర్ బాటిల్ 20, చాయ్ ఒక 10 rupees. సో 80 rupees అయితే పడ్డది మనకి. ఒకసారి ఇడికెళ్ళి వ్యూ అయితే చూడండి ఎలా ఉంది అన్నది. సో చూస్తుంది ఆ వ్యూ అయితే ఎలా ఉందో. ఫైనల్లీ మనం అయితే దశేశ్వమేధ్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు గంగా హారతి కోసం. ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని మనం కూడా కూర్చుందాం. సో ఇక్కడనే గంగా హారతి అయితే జరుగుతుంది. అయితే కరెక్ట్గా 5 అయితే అవుతుంది. ఇప్పుడు అయితే రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. అవి అయితే ఒరిజినల్ అయితే కాదు, ఫేకే అవి. సో కాశీ పెయింటింగ్ చూడండి ఎలా ఉందో. డెఫినెట్ గా నేను ఇక్కడైతే ఎన్ని రోజులు అయితే ఉంటే అన్ని రోజులు అయితే హారతి అయితే మిస్ గాను, గంగా హారతి. సో అది ఎర్లీ మార్నింగ్ కానివ్వండి లేదంటే ఈవినింగ్ కానివ్వండి, డెఫినెట్ గా హారతి అయితే నేనైతే ఇక్కడికి వచ్చి అయితే ఇన్నే కూర్చుంటా. సో మనం అయితే నైట్ వరకు అయితే ఘాట్స్ పైన టైం అయితే స్పెండ్ చేద్దాం. ఇక్కడ నడుచుకుంటూ పోయిన వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. ఇక్కడైతే ఒకసారి చూడండి హారతి కోసం అయితే బోట్ లో అయితే అందరు కూర్చొని వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ అయినాయి. మనం అయితే ఫ్రంట్ రోల్ అయితే కూర్చొని ఉన్నాం. హారతి కోసం అయితే అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ హారతి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మనం అయితే మన బ్యాక్గ్రౌండ్ లో వ్యూ చూడండి ఎలా ఉంది అన్నది. సో ఫ్రంట్ రోల్ అయితే కూర్చున్నాం, చూద్దాం హారతి ఎలా ఉంటుందో. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందైతే చూపిస్తాం. లాస్ట్ వరకు చూడండి, ఏదో స్కిప్ చేయకండి. హాయ్ బోలో. మీరు కనుక హారతి బోట్ నుంచి చూడాలంటే 100 rupees అయితే పే చేయవచ్చు. చూడండి ఆడ బోట్లలో కూర్చొని అయితే ఎట్లా చూస్తుందో. వైబ్ అయితే మామూలుగా లేదు అసలు. బిల్డింగ్ పైన అయితే మొత్తం ఫారినర్స్ అయితే కూర్చున్నారు. ఫారినర్స్ కూర్చొని ఆడితే అయితే చూస్తున్నారు.
से मतलब डाउनलोड पार्वती पतये చూడండి ఏమున్నాయో. कितने का भैया? 70. और है दिखा दे रहे प्लेट को खोल के देखते हैं ఒక కుర్తా అయితే తీసుకున్నాం 180 రూపీస్ అయితే పడ్డది. సో మనకైతే 300 చెప్పిండు. సో ఆరతి ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈరోజు ఆరతిని కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే వేయలేదు నేను. సో వీడియో తీయడమే సరిపోయింది నాకైతే ఆరతి టైంలో. సో డీటెయిల్గా అయితే వీడియో అయితే తీసిన, మళ్ళీ రేపు వస్తాను నేను ఆరతికి. కానీ రేపు వీడియో అయితే ఏం తీయను, జస్ట్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను ఆరతిని. సో ఈ ఆరతి వచ్చేసి కాశీలో 1991 నుంచి అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఆరతి అయితే జరుగుతుంది. సో ఎవ్రీ డే ఈవినింగ్ 7కి అయితే ఆరతి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు మెల్లగా 6కి వచ్చినా మీకు అయితే ప్లేస్ అయితే దొరుకుతుంది. మనం అయితే చాలా దగ్గర నుంచి అయితే ఆరతి చూసినాం అండ్ మనకు ప్రసాదం కూడా దొరికింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ అయితే ఉన్నా. 1300 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చింది కాశీకి దీనికోసమే. సో కాశీలో గంగా ఆరతి చూడడం లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. వీడియోలో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మీ కళ్ళతో చూస్తే మాత్రం మీకైతే రియల్ గా గూస్ బంప్సే. నేను ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో వీడియోస్ లలో చూసినప్పుడు నార్మల్ ఉంటాయి కదా, ఎందుకు ఇంతగానం చేస్తున్నాను అనుకున్నా. సో రియల్ గా నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి ఆరతి చూసినంతసేపు. ఆరతి అయితే మనకైతే ఆల్మోస్ట్ 1.5 hours అయితే ఉంది. సో ఘాట్స్ నుంచి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా కానీ మొత్తం ఆడైతే జనాలు అయితే ఉన్నారు. ఇక దశేశ్వమేధ్ ఘాట్ నుంచి బయటకు అయితే వచ్చేసి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. సో మనం అయితే ఆశీ ఘాట్ దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాం. దశేశ్వమేధ్ ఘాట్ నుంచి ఆశీ ఘాట్ కు ఒక 1/2 hour అయితే పడుతుంది బై వాక్. సో మెల్లగా అట్లా కాశీ సిటీని చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్దాము. సో మీరు కూడా ఎవరన్నా కొత్త కాశీకి వస్తే ఇటు దశేశ్వమేధ్ ఘాట్ సైడ్ అయితే రాకండి. రూమ్ స్టే చేసుకోవాలంటే ఆశీ ఘాట్ సైడ్ తీసుకోండి, సౌత్ సైడ్. ఎందుకంటే నార్త్ సైడ్ మొత్తం మీకు అయితే ట్రాఫిక్ అయితే జామ్ ఉంటది అండ్ రష్ కూడా ఎక్కువ ఉంటది. టూరిస్ట్ ఎక్కువ వచ్చేది దశేశ్వమేధ్ ఘాట్ దగ్గరనే స్టే చేస్తారు. అయితే చాలా షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు దశేశ్వమేధ్ ఘాట్ నుంచి బయటికి రాగానే. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ అయితే జస్ట్ 400 మీటర్సే ఉంది. అండ్ కాలభైరవ టెంపుల్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా మీరు అయితే సిటీని చూసుకుంటూ వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో చూసిన ఫారినర్స్ ఎట్లా వస్తుందో కాశీకి. సో మన స్టేకి ఎట్లా వెళ్ళాలో నాకు తెలీదు. వెళ్ళిపోదాం గల్లీలలోకి వెళ్ళి, ఎటు వెళ్తే అటు. సో నేనైతే ఇప్పుడైతే గల్లీలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోతున్నా. ఈ గల్లీ ఎటు వెళ్తుందో కూడా తెలియదు, చూద్దాం ఎటు వెళ్తుంది అన్నది. ఇక్కడ రష్ అయితే ఎందుకు ఎంతో మంది ఉన్నారు ఒకటి. भैया एक दे दो भैया, టోకెన్ లేనా? సో చూస్తున్నా గులాబ్ జామ్ ఏవో అయితే ఉన్నాయి. సో ఇదైతే ట్రై చేద్దాం ఒకటి. భయ్యా ఏలో. సో కేసర్ దూద్ అంతా ఒకటైతే తీసుకున్నా. సో తాగి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తా. సో చూస్తున్నా కదా ఒకసారి రష్ అయితే ఎంతమంది ఉందో ఇక్కడ. ఇక్కడ ఇది కూడా ఏదో ఉంది. సో ఇదైతే తాగుదాం ఫస్ట్, తర్వాత ట్రై చేద్దాం. జనాలు ఏం కాబట్టి ఎంతమంది ఉన్నారు. కేసర్ దూద్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఇక్కడ జనాలు అయితే చూడండి ఎట్లా ఉన్నారో. కాశీ చాట్ బండార్ దగ్గర. సో పానీపూరి అయితే 40 రూపీస్ ఉంది, దహిపూరి 60, ఆలూ టిక్కీ 60. ఇంతమంది ఉన్నారు, ఇది ఫేమస్ అనుకుంటా ఇక్కడ. సో మనం అయితే రేపైతే ట్రై చేద్దాం. సో కాశీలో ఏమేమైతే ట్రై చేయాలో అవన్నీ రేపైతే ట్రై చేద్దాం. ఇప్పటికైతే ఓన్లీ కేసర్ దూద్ అయితే ఒక్కటి తాగుదాం. అలా మెల్లగా తాగుకుంటూ మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి 2.5 కిలోమీటర్స్ కి ఎన్ని మినిట్స్ చూపిస్తుందో. 2.5 కిలోమీటర్స్ కి 35 minutes వాక్ అయితే వేయాలి మనము. పర్లేదు మెల్లగా అలా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాము. కాశీ మెయిన్ రోడ్స్ పైన అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నా నేను.
సో మీరు ఎంతమంది తెలిసి కాశీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అని చెప్పి మోర్ దెన్ 3000 years నుంచి అయితే ఉంది ఈ కాశీ. సో చాలా ఎంపైర్స్ వచ్చినాయి, చాలా రాజ్యాలు మారినాయి, అన్ని మారినాయి, కానీ కాశీ అయితే ఇప్పటి వరకు అయితే అలానే ఉంది. సో నడి రోడ్ మీద నాకైతే వ్లాగింగ్ చేయాలని ఇష్టం. సో ఇప్పుడైతే చేస్తున్నా, అది కూడా నడి రోడ్ మీద. మన హైదరాబాద్ లో అంటే చేయలేను, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం వెరైటీ చూస్తారు. సో ఇక్కడైతే ఎవరికి తెలుగు అయితే రాదు. నేనైతే మంచిగా అయితే చూసుకుంటూ సిటీ లోపలికి వెళ్ళి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఏమైనా కనబడితే తిందాం. ఘాట్స్ అన్ని రేపు అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, మంచిగా బోట్ రైడ్ కూడా చేద్దాం రేపు. అండ్ రేపు వచ్చేసి హోలీ. కాశీలో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది, చూడడానికి ఎంత బాగుందో టెంపుల్. సో ఒకసారి అయితే చూడండి, మనం మన స్టే దగ్గరికి అయితే వచ్చేసాం. ఎట్లుందో మొత్తం ఇది కాశీ వైబ్ అంటే. సో ఈరోజు డిన్నర్ కూడా మనదైతే నిన్నట్లాగా చౌమిన్ రోల్. ఇదైతే మన రూమ్ కిందనే ఉంది. సో నిన్నట్లాగానే ఈరోజు కూడా రోల్ అయితే తింటున్నాం. తిని టేస్ట్ అయితే చెప్తే ఎట్లుందో. మరి సాస్ అయితే ఎక్కువ వేసేసిండు, తీయ ఉంది. స్పైసీ అని చెప్పినప్పుడు సాస్ ఎక్కువ వేసేసిండు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని పైకి అయితే వెళ్ళిపోదాం. సో మన బండి అయితే ఇక్కడనే ఉంది. వాటర్ ఇరా అంటే చిల్డ్ వాటర్ ఇచ్చిండు, కొంతసేపు అయినా తాగాలి. మళ్ళీ అన్ని ఇరా అంటే నార్మల్గా కూడా లేవు, ఇవే ఉన్నాయి అంటుంది. మన బండి అయితే ఇక్కడ పెట్టినాం. సో ఇక డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్టే ఎలా ఉందన్నది నేనైతే రేపటి బ్లాగ్ లో అయితే చూపిస్తా. స్టేలో అయితే మనకైతే ఒక చిన్న టెర్రస్ కూడా ఉంది. సో ఇదే మన చిన్న టెర్రస్. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. ఈ రోజు వచ్చేసి ఓన్లీ డే 3నే. మార్నింగ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి కట్ చేసి ఇదైతే సపరేట్ వీడియో అయితే పెట్టినా. సో పాత వీడియోస్ కనుక చూడకపోతే చూడండి. మనం అయితే హైదరాబాద్ నుంచి వారణాసికి అయితే వచ్చినాం. అది కూడా మన బండి పైన అయితే వచ్చినాం, హైదరాబాద్ నుంచి వారణాసికి. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి వీడియోస్ అయితే చూడండి. మీకు కాశీ సిరీస్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో అంతే, ఈ వీడియోకి అయితే బాయ్.